ఇక సామాజిక సమతూకం అదేవిధంగా కులకరణ ఈ రెండింటినే కాకుండా ఇటు బీసీ ఎస్సీ రెండు రిజర్వేషన్లు కూడా చేసింది. వాళ్ళకే ఇప్పుడు ఇచ్చిన ఆ యొక్క శాఖల విస్తీర్ణలో ప్రాధాన్యత కల్పించింది కాబట్టి దాంట్లో కూడా కొంత మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఉన్న శాఖలో కొంత మార్పులు చేర్పులు చేసి ఎస్సీకి అదేవిధంగా ఇటు బీసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము అన్నట్లుగా రేపు సభలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఎలాంటి మార్పులు ఈ శాఖలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్ వరుణ్, ఏదైతే దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగలన ఎస్సీ వర్గీకరణ సుదీర్ఘకాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రతిపాదనలకు సంబంధించి బీసీ కులగణనకు సంబంధించి కూడా 9వ షెడ్యూల్లో చేర్చాలని, చట్టబద్ధత కల్పించాలని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా చట్టబద్ధత కల్పించాలని కోరడం జరిగింది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కూడా దేశవ్యాప్తంగా కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా డిమాండ్స్ వెలువెత్తిన నేపథ్యం ఉంది. ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలంగాణను రోల్ మోడల్గా తీసుకోవాలి. అక్కడ సామాజిక సమీకరణ సంబంధించి సోషల్ జస్టిస్ ఏ విధంగా అనుసరిస్తుందో ఆ వర్గాలకు ఏ విధంగా ఆ బీసీ కులగలన ఎస్సీ వర్గీకరణతో ఏ విధమైన మేలు జరుగుతున్నదో వీటన్నిటికి సంబంధించి ఆ రాష్ట్రాలు డిమాండ్స్ వెలువెత్తాయి. ప్రజలకు సంబంధించి కూడా డిమాండ్స్ వెలువెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కూడా దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ రెండు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంటే కులగణనలో భాగంగా జనగణనలో భాగంగా కులగణన చేపడతామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక మొత్తంగా ఏదైతే మొట్టమొదటిసారిగా తీసుకున్న ఈ కీలకమైన నిర్ణయాల పట్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని హై లెవెల్లో సంబంధించి కూడా ఇది ఏదైతే ప్రచారం చేసుకునేందుకు సిద్ధమైంది. రెండు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా 2 బహిరంగ సభలను నిర్వహించబోతోంది. ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో ఒకటి. ఈ నెల ఆఖరిన వరకు ఈ చివరి వరకు కూడా 2 సభలను వేదికగా చేయబోతుంది. దీనికి అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటుగా కర్ణాటక ముఖ్యమంత్రితో పాటుగా అగ్రనేతలు రాబోతా ఉన్నారు. ఇప్పటికే మొన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా దీనిపైనే ఖర్గేను రాహుల్ గాంధీని కలవడం జరిగింది. ఈ 2 అంశాలపైన కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. కుల సంఘాలకు సంబంధించి బీసీ కులగణనతో ఆ కుల సంఘాలకు జరిగే 42% రిజర్వేషన్ ఏదైతే ఉద్యోగ సంబంధించి కావచ్చు, ఉపాధికి సంబంధించి కావచ్చు, రాజకీయ రిజర్వేషన్లలో బీసీలకి సంబంధించి ఇప్పుడు 42% రిజర్వేషన్ తీసుకురాబోతా ఉన్నారు. కాబట్టి అన్ని అంశాలకు సంబంధించి వివరించారు. ఇక ఎస్సీ వర్గీకరణతో ఏబిసిడి ఎస్సీ వర్గీకరణతో మాలామాదిగా సంబంధించిన ఉపకులాలు ఉన్నాయో ఆ జనాభా ప్రతిపాదన వాళ్ళకి సంబంధించి కూడా రిజర్వేషన్ల అంశం పైన కూడా ఈ 2 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఆ కుల సంఘాలు బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా రావాలని కూడా ఆహ్వానించడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ 2 బహిరంగ సభలకు సంబంధించి కావచ్చు రాహుల్ గాంధీ, ఖర్గే రాబోతా ఉన్నారు. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే మొన్న మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఏదైతే ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపు కావచ్చు, ఈ కేటాయింపులకు సంబంధించి కూడా సామాజిక సమీకరణలను అనుసరించింది. దాంట్లో మొన్న బీసీలకు సంబంధించి కావచ్చు ఒక రిజర్వేషన్ల ఆధారంగా జనాభా ప్రతిపాదికన సామాజిక సమీకరణ ఆధారంగా కూడా టికెట్లు కేటాయించింది. మొన్న కార్యవర్గ కూర్పు కావచ్చు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు అన్ని సామాజిక సమీకరణలు బీసీతో పాటుగా ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి కూడా 2 కొనసాగుతూ ఉన్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మొన్న ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ముఖ్యంగా హరీష్ అయితే ఈ యొక్క సభలని రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగించుకుంటుంది అనుకోవచ్చా? సన్నిద్ధమవుతా ఉన్నది. ఇక 2 అంశాలకు సంబంధించి కూడా కీలకమైన అంశాలు కావచ్చు. దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది నిర్ణయం పట్ల. దీన్ని దేశ ప్రజలకు వివరించేలా బహిరంగ సభలను నిర్వహించబోతా ఉన్నాయి కుల సంఘాలు. వీటన్నిటికీ సంబంధించి కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కాబట్టి దాంట్లో 42% బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్తా ఉన్నది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఆ వర్గీకరణతో ఉపాధి కావచ్చు, రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఈ 2 కీలకమైన నిర్ణయాల పట్ల కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభలను 2 బహిరంగ సభలు నిర్వహించబోతుంది. దీనికి అగ్రనాయకులను ఆహ్వానించడం జరిగింది. మొత్తంగా ఈ నెలాఖరు వరకు సంబంధించి కూడా ఈ 2 బహిరంగ సభలు ఉండబోతున్నాయి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే
ఈ యొక్క సభలను ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో ఒకటి, రెండింటిని కూడా ఏర్పాటు చేసి దీనికి ఈ నెలాఖరుకి ఈ 2 సభలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే బీసీ రిజర్వేషన్ 42%, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ విభజన రిజర్వేషను ఖచ్చితంగా జరిగిందో వీళ్ళిద్దరూ కూడా ఈ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి ప్రాతినిధ్యము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వహించి దీనికి కాంగ్రెస్ పార్టీ పెద్దలని ఏసీసీ ఇన్ఛార్జి మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ ఇద్దరిని కూడా ఆహ్వానిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇది రేపు జరగబోయే స్థానిక సంస్థలకి ఒక ప్లస్ పాయింట్గా, ఒక క్రెడిట్గా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రకమైనది ఫస్ట్లీ దేశం మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్రమే చేసింది కాబట్టి ఈ రకంగా దీన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఏర్పాటు